మేడం రోజ్ ఫ్లవర్ తెలుసా? తెలుసు. దేనికి యూస్ చేస్తారు చెప్పండి అది? ఏమో లవ్ వ్యాలంటైన్స్ డే రోజు ఇస్తారు అది. ఇంకా ఏమో అండి, నాకు ఎవడు ఇవ్వలేదు కాబట్టి. అంటే రోజ్ ఫ్లవర్ ఏంటంటే స్పెషల్గా భావిస్తారు, అంటే అన్ని లైక్ గుడ్ మెమోరీస్ లలో యూస్ చేస్తారు. ప్రపోజల్ కావచ్చు, ఫ్రెండ్షిప్ డే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో ఫ్లవర్ చాలా అందంగా చూడడానికి బాగుంటుంది. మీరు కూడా ఫ్లవర్లో ఉన్నారు కానీ ఇన్ని కష్టాలు ఉన్నాయి మీకు లైఫ్లో. నిజంగా మేడం చాలా కష్టాల్లో ఉన్నారంటే మిమ్మల్ని చూస్తే ఎవరు అనుకోరు అసలు. మస్తు చిల్ మూడ్లో ఉంటుంది, అసలు 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు, ఈమెకేం బాధలు అనుకుంటారు. లైఫ్ అక్కడ కూడా నన్ను చూసి స్టేజ్ మీద చాలా ఈ అమ్మాయి ప్రెజెన్స్ అది చూసి ఫుల్ రిచ్, గట్టి బట్టలు వేస్తుంది అది ఇది అనుకుంటున్నాను. అవుట్ఫిట్ అలా ఉంది మరి అక్కడ. అంటే నాకు స్టైలింగ్ వచ్చు, అంటే అప్పుడు నేను ట్రై చేసాను ఇండస్ట్రీలో డాన్స్ ఉన్నప్పుడు. స్టేజ్ మీదకి వెళ్ళగానే శ్రీముఖి గారు డ్రెస్ గురించే మాట్లాడారు. యాక్చువల్లీ ఆ డ్రెస్కి చాలా హిస్టరీ ఉంది. మా ఫాదర్ మా మమ్మీకి ఫస్ట్ కనిపించినప్పుడు తను అదే సేమ్ ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నారు. మా అమ్మ ప్రతిసారి మా డాడీ గురించి ఏదైనా చెప్తుంటే, మీ డాడీ అప్పట్లో ఎల్లో షర్ట్ వేసుకొని నడిచేవాడు అంటే, నేను సేమ్ మా డాడీలా ఉంటా. సో నాకు వీళ్ళు ఏదేదో కలర్స్ చెప్పారు, బ్లాక్ వేసుకోవద్దు, వైట్ వేసుకోవద్దు అని ఏదేదో అన్నారు. బ్రైట్ ఉన్నది ఏదైనా వేసుకున్నాను. నా జీవితంలో ఎప్పుడు నేను ఎల్లో వేయలేదు. ఎప్పుడు బ్లాక్ బట్టలు అన్ని డార్క్ బట్టలు వేసుకుని ఉండేదాన్ని. ఆ రోజు అరే మా డాడీ వేసుకున్నాడు ఎల్లో, మనకు కూడా సెట్ అవుద్దేమో. మా డాడీతో నాది స్కిన్ టోన్ సేమ్, అసలు సేమ్ ఉంటాం. మా డాడీ నేను పక్కకు నడిస్తే అది చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసిపోద్ది. అరే సేమ్ డిట్టో, నేను ఆడపిల్లలా పుట్టాను అంతేగాని తనలానే ఉంటాను మొత్తం. అప్పుడు అనిపించింది పోనీ ఎల్లో షర్ట్ వేసుకుందాం సెట్ అయిపోద్దేమో అని వేసుకుని వెళ్తే అక్కడ కాంప్లిమెంట్స్ వచ్చేసినాయి. మా మామ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎల్లో వేస్తాను. నేను అసలు కైండ్ ఆఫ్ పర్సన్ కాదు, డార్క్ కలర్స్ వేస్తాను.